హాయ్ అండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా! మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మేము నెయ్యి గోదావరి లేక గోకుడు అంటామండి. నెయ్యి కాచిన తర్వాత అడుగుని ఇలా ఉంటుంది కదండి. తొరకంతా కూడా ఇలాగ కలర్ మారి అడుక్కు చేరుకుంటుంది. నెయ్యి వడకట్టుకున్న తర్వాత వచ్చిన అంతా కూడా నేను బెల్లం, పంచదార సరిపడినంత వేసి ఇలా మళ్ళీ వేడి చేస్తున్నాను. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. పాకం వచ్చిన తర్వాత కూడా కాసేపు ఉడికించాలండి. చాక్లెట్ కన్నా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పంచదార కనిపించకుండా ఉడకాలి. అలాగే పాకం రావాలి. చూడండి తెపాలా మాడకుండా ఎంత బాగా చేశానో. అలాగే చిన్న చిన్న లడ్డూలా చేశానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా తిన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేసి వెళ్ళండి.